నమస్కారం. ఆలోచనామృతానికి స్వాగతం, సుస్వాగతం. అందరూ మర్యాద పురుషోత్తములే, మాటలు మాత్రం మీరుతున్నాయి, మాటలు జరుగుతున్నాయి. అమర్యాద మాటలు మాట్లాడుకుంటున్నారు, అన్పార్లమెంటరీ మాటలు మాట్లాడుకుంటున్నారు, చూస్తున్నాము. అందరూ శాకాహారుడే, రొయ్యలగంపమయమైంది అని గతంలో సామెత. ఇప్పుడు అందరూ మర్యాద పురుషోత్తములే, కాకపోతే అమర్యాద మాటలు మాట్లాడుకుంటున్నారు, అకమించి మాట్లాడుకుంటున్నారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చూసుకుంటే మొత్తం ప్రచార పర్వం అంతా కూడా తిట్లు, శాపనార్థాలు, అన్పార్లమెంటరీ పదాలు ఎట్లా పడితే ఎట్లా. అది ఒక మాట చెప్పడానికి కొన్ని పదాలు మనం పలకడానికి కూడా వీలుగా అనిపించటం. ఇందులో ప్రధానంగా ఒకటేమో విధానాల పరంగా తిట్టే క్రమం ఒకటి ఉన్నది, రెండవది వ్యక్తిపరంగా తిట్టే క్రమం ఉంది, మూడవది వ్యక్తిలో కూడా, అంటే విధానాలు వ్యక్తి మాటలు పక్కన పెట్టి దానికన్నా మించి బాడీ షేమింగ్ కూడా జరిగింది. ఇందులో అది అందరి విషయంలో అందరూ మాట్లాడారు, ఎవ్వరూ తక్కువ తినలే. తిలా పాపం తలా పిడుగుడు, ఒక్కరు కూడా కాదు, అందరూ కూడా అదే పలికారు. ముఖ్యంగా మొత్తం మున్సిపల్ ఎన్నికల్లో ఎజెండా ఏది కావాలో అదే కాలే. నిజంగా ఎజెండా ఏది కావాలి? ప్రజల నిత్య జీవితంలో ప్రజలకి ఏదైతే మున్సిపాలిటీలో, గ్రామ పంచాయతీ గ్రామాల్లో, మున్సిపాలిటీ నగరాలు అయితే నగరాల్లో ఏం కావాలి? చాలా వరకు అక్కడ మంచినీళ్ళు, మరుగుదొడ్లు, మాకు పారిశుద్ధ్యము, అట్లానే మురికి కాలువలు, వీధి లైట్లు, రోడ్లు, ఇవి ప్రచార అంశాలు కావాలి కదా. ఈ మున్సిపాలిటీలో ఏం దక్కుంది, ఏం చేస్తాం, అది రావాలి. అది విడిచిపెట్టి మొత్తం అంతా ప్రపంచం, దేశ, రాష్ట్ర రాజకీయాలు నడిచినాయి. ప్రపంచం ఎందుకు అంటున్నానంటే, ఈ ప్రచారంలో నేను 15 రోజులుగా మన మున్సిపాలిటీకి వెళ్ళి చూస్తే, ఎన్నికల నిఘా వేదిక తరఫున ఒక వార్డు కౌన్సిలర్ పోటీ చేసేట ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, మోడీకి అమెరికాకు ఒప్పందం ఏమిటి అనే దాని గురించి మాట్లాడుతున్నాడు. అది అవసరమా ఇక్కడ? అట్లానే దేశంలో జరుగుతున్న పార్లమెంటు చర్చలన్నీ ఇక్కడ పార్లమెంటు చర్చలన్నీ గల్లీలో మొదలవుతున్నాయి. మూడవది, ఈ రాష్ట్రంలో ఎవరు దుర్మార్గ పాలన, 10 ఏళ్ల పాలన ఎవరిది, ఈ 2 ఏళ్ల పాలన ఎవరిది, ఈ మొత్తం మీద చోద్యం చూస్తున్న బీజేపీ పైనుంచి కేంద్రంలో ఉన్న ప్రభుత్వ పాలన ఏంది, ఈ మొత్తం విమర్శలు తప్ప ఇంకోటి ఏం లేవు. సరే, కనీసం రాజకీయ విమర్శలు తట్టుకుందాం, కానీ వ్యక్తిగతంగా విమర్శలు, జాతిపిత లేకుంటే బూతిపిత ఎవరు నుంచి మొదలు పెడితే అనేకంగా బాడీ షేమింగ్ వ్యాఖ్యలు ఒకరి మీద ఒకరు చేసుకున్నారు. రేవంత్ రెడ్డి ఏమో కేసీఆర్ మీద తిట్టడం, కేటీఆర్ హరీష్ రావు ఏమో రేవంత్ రెడ్డి తిట్టడం, ఇటు బండి సంజయ్, ఇటు పక్కన అరవింద్, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ నాయకులను బీఆర్ఎస్ కలిపి కొట్టురా కావేటి రంగాన్ని వీళ్ళిద్దరిని తిట్టడం. దానికి తోడు వాళ్ళ మీద, అరవింద్, బండి సంజయ్ మీద ఇటు పక్కన బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు మాట్లాడడం చూస్తున్నాం. నిజంగా చెప్పాలంటే ఏ ఎన్నిక ప్రత్యేకం, ఆ ఎన్నికకు ఎజెండా కావాలి, కానీ మేనిఫెస్టో లేదు, ఎజెండా లేదు. గుడ్డిలో మెల్లలాగా మాకు బీజేపీ ఒక మేనిఫెస్టోను స్టేట్ లెవెల్లో రిలీజ్ చేసింది. కొంచెం ఏమంటున్నాను, ఎందుకంటే అందులో మా అంశాలన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా తర్వాత సంగతి. అవినీతి రహిత పాలన అందిస్తామని, కేంద్ర ప్రభుత్వ నిధులతో మున్సిపాలిటీని డెవలప్ చేస్తామని ప్రధానంగా 2 అంశాలు ఉండే వాళ్ళకు అది మంచిది అంటున్నాను. ఏమంటానంటే, కేంద్ర ప్రభుత్వ నిధులు డైరెక్ట్ ఇస్తుందా, ఇండైరెక్ట్ ఇస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడితే ఏం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత వాళ్ళు వేరే దాన్ని మళ్ళీ ఇస్తే ఏం చేస్తుంది, పథకాల పేర్లు వాళ్ళు మార్చుకుంటే ఏం చేస్తుంది, ఇవన్నీ వేరే. కానీ పురపాలనకు మేము కేటాయించిన డబ్బులు బడ్జెట్లో ఉన్నాయి కనుక మీకు ఇస్తామంటుంది. మున్సిపాలిటీకి 1,02,000 కోట్ల రూపాయల దాకా మనకు వీటికి కేటాయించారు కనుక కొంత నయమే. ఆ 1,02,000 కోట్లతో స్మార్ట్ సిటీ ఏం చేస్తారు, దేశంలో ఉన్న నగరాలు ఏం చేస్తారు, మున్సిపాలిటీకి ఎంత వస్తుంది వేరు, కానీ మేము చేస్తామని హామీ. అవినీతి చాలా వరకు పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్లలో, అది పంచాయతీ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, పోలీస్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, కమర్షియల్ ట్యాక్సెస్ కావచ్చు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇట్లా 10-12 చెప్పవచ్చు. ఏదైనా మిస్ అయితే చెప్పలేము. అందుకని ఎందులో ఆఖరికి పోస్ట్ ఆఫీస్లో కూడా ఉపాధి హామీ పథకం వచ్చిందానికి పోస్ట్ మాస్టర్లు కూడా అరెస్ట్ అవుతున్నారు. ఎందుకంటే డబ్బులు ఎక్కడ ఉంటే అక్కడే అవినీతి ఉంటుంది. కనుక అట్లా చూసుకుంటే అవినీతి నిర్మూలనలో మున్సిపాలిటీలో మేము చేస్తామని కొంతవరకు ఈ బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఇకపోతే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇంతవరకు మేనిఫెస్టో లేదు వాళ్ళకి. అసలు నిజంగా చెప్పాలంటే ఏ పురపాలిక ఉందో ఆ పురపాలికకు సంబంధించిన పార్టీ కనీసం జిల్లా వ్యాప్తంగా ఆ జిల్లాలో ఉన్న 4-5 మున్సిపాలిటీలకు మేము ఏం చేస్తాం, ఎట్లా చేస్తామని పురపాలిక వారీగా చేయాలి మేనిఫెస్టో. కనీసం రాష్ట్ర స్థాయి మేనిఫెస్టో లేకపోయినా ఏం చెప్తామంటే దుర్మార్గమే కదా మనకు అర్థమవుతుంది. నెంబర్ 2. మూడోది ఏంటంటే, ఈ తిట్టుకునే రాజకీయాలలో శృతి మించి రాగానే పడ్డట్టు
తన్నుకోవడం, కొట్టుకోవడం కూడా కింది స్థాయిలో చూస్తున్నా. నా ఉద్దేశం ఏంటంటే ఎదుటివారి బలహీనతల మీద ఆధారపడి ప్రచారం కలిగిందని మనకు బాగా అనిపిస్తుంది. ఎప్పుడు కూడా రాజకీయ పార్టీ కానీ వ్యక్తి కానీ తమ బలాల మీద ఆధారపడాలి కానీ ఎదుటివారి బలహీనతల మీద ఆధారపడి సగమే గెలుస్తారు. మొత్తం గెలవాలంటే మన బలాలు ఉండాలి, ఎదుటివారి బలహీనతలు మనం ఆసరా చేసుకోవాలి. రెండు ఉండాలి, కాదట్లేదు. రాజకీయాల్లో చాణక్య నీతి కూడా అదే. మన బలాలు ఉండాలి, ఎదుటివారి బలహీనతలు కూడా మనం క్యాచ్ చేసుకునే ఉండాలి. కానీ ఇది అట్లా కాదు. ఎదుటివారి బలహీనతల మీద దెబ్బ కొడుతూ వాళ్ళు డిమోరల్ చేసుకుంటూ ఇమ్మోరల్గా ప్రవర్తిస్తూ డిమోరల్ చేసుకుంటూ రాజకీయాలు చూస్తున్నాం. ఇందులో ఎవరికి తీసిపోరు, అందరే అసత్యాలు అర్ధసత్యాలు చెప్పి ఇవాళ అందరూ మర్యాద పురుషోత్తములుగా నటిస్తూనే తాము ఒక్కరు మాత్రమే నిష్కలంకులు, మంచివాళ్ళు, ఎదుటి వాళ్ళందరూ దొంగలు అనే పరిస్థితి చేశారు. ఇందులో ఇంకొక బదనాన్ని కూడా ఒకరినొకరు చేసుకున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటేనేమో మన బీజేపీ అంటది, బీజేపీ బీఆర్ఎస్ ఒకటేమో కాంగ్రెస్ అంటది. కాదు, కాంగ్రెస్ బీజేపీ రెండు జాతీయ పార్టీలు ఒకటేమో బీఆర్ఎస్ అంటది. ఇందులో ఎవ్వరూ ఒక్కరు కాదు. ఈ తోడేళ్ల పోరాటం, ఈ మూడు పార్టీలు కాదు, ఇంకా మిగతా వాళ్ళు కూడా తోడేళ్ళు లాంటి వాళ్ళు. అంటే ఆ తోడేళ్ల పోరాటం ఎవరి కోసము? ఈ మనం చోద్యం చూస్తున్నా ప్రజలు ఎవరైతే మేక పిల్లలాగా చూస్తున్నా ఈ మేకల మంద కోసం, ప్రజలని మేకల మంద కోసం వాళ్ళు కొట్లాడుతున్నారు. వాళ్లకు పోటీలు ఉండే ఈ కోళ్ల పందాలలాగానే మన దున్నపోతుల ప్రదేశంలాగానే ఈ మాట అంటున్నాను, పరిశంగా ఉంటున్నాను. అట్లాగే ఎడ్ల పోటీ పందాలలాగానే ఇది కూడా ఒక రాజకీయ పందెం అంటున్నాను. రాజకీయ పందాల్లో మన బలయ్యేది సామాన్య ప్రజలే. చివరికి ఏ ప్రలోభాల మన ఎన్నికలు ముగిసిన తెల్లారి నుంచి ఇప్పటిదాకా ఓడమల్లయ్య, రేపు బోడిమల్లయ్య అంటారు. అందుకని ఆ ప్రలోభాలు ఎంతవరకు పోయినాయని మనం చూసినాం. అట్లానే ఈ మాటల మంటలు కూడా ఎంతవరకు పోతున్నాయి చూస్తున్నాం. ఏదైనా సరే ఎన్నికలు ఎల్లుండి జరగబోతున్నాయి. కథం దుకాణం బంద్ కాదు. ఎన్నికల తర్వాత ఏం జరగానో ఇప్పటికైనా ఆలోచించండి. మంచి ప్రణాళికతో ముందుకు రండి. ఇప్పటికైనా ప్రణాళిక లేకపోతే కేవలం ఎవరు గెలిచినా ప్రజలు ఒరిగేది ఏం లేదు. ఎన్నికల్లో ప్రజలే గెలవాలని కోరుకుందాం. ఎన్నికల్లో ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ప్రాణం ప్రజాస్వామ్యానికి. కానీ ఎన్నికలు మాత్రమే ప్రజాస్వామ్యం కాదు, ఎన్నికల్లో ప్రజలు గెలవాలి అని కోరుకుంటూ ముగిస్తున్నాను. నమస్కారం.